హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కావ్య ఫ్రెండ్స్. ఇదంటే మా కాలేజ్ నన్నయ్య యూనివర్సిటీ. ఇప్పటి నుంచి మా జూనియర్స్ అయితే నన్నయ్య యూనివర్సిటీ చేసి కోసం ఎవరైనా వీడియో చేస్తే బాగుండు అనేవారు. సర్లే మనం లాస్ట్ ఎండింగ్ మార్క్స్ మెమోస్ ఇవి తీసుకుందాం అని చెప్పి వచ్చాను. ఇప్పటికి చాలా చేంజ్ అంటే కొంచెం వచ్చింది. మేము చదివేటప్పుడు రీసెంట్లీగా పాస్అవుట్ సర్టిఫికేట్స్ కోసమని వచ్చాను. 1 year అయిపోతుంది కానీ ఏమీ చేంజ్ అవ్వలేదు. కొంచెం క్లీనింగ్ అనేది ఉంది యూనివర్సిటీ స్టార్టింగ్ నుంచి. ఇప్పటికి కొంచెం బెటర్. నాన్న యూనివర్సిటీ అంటే స్టాఫ్ అయితే రెగ్యులర్గా లేరు, ఫ్యాకల్టీ చాలా తక్కువ ఉన్నారు పర్మనెంట్ ఉన్నవాళ్ళు. ప్లస్ మీరు స్పెసిఫిక్గా చేయాలి అంటే కొంచెం బెటర్గా చూసుకుంటే బెటర్, ఎందుకంటే పర్మనెంట్గా ఉన్నారు. అలా నాలెడ్జ్ అంటే ఎవరికి తోచినంత నాలెడ్జ్ అనేది ఇస్తారు, ప్లస్ బెటర్గానే చెప్తారు. పర్మనెంట్ అంటే కొన్ని సబ్జెక్ట్ వాళ్ళే ఉన్నారు. ఫ్యాకల్టీ విషయానికి వస్తే, ఇంకా హాస్టల్ విషయానికి వస్తే చాలా ఉన్నాయి రిమార్క్స్. ఎందుకంటే ఏ హాస్టల్ అయినా సరే పర్ఫెక్ట్గా ఉండదు, మనం అడ్జస్ట్ అవ్వడం బట్టే ఉంటుంది. కాంట్రాక్ట్ బేసే ఎక్కువ ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీలో, ప్లస్ బెస్టే ఇస్తారు ఎక్స్ప్లెనేషన్ అయితే. ఇదైతే సైన్స్ బ్లాకు. ఇందులో పీజీ ప్లస్ ఇంజనీరింగ్ వాళ్ళదే క్లాసెస్ ఉంటాయి. ఒక క్లాసు అలాగే ల్యాబ్ కూడా అటాచ్డ్ అయ్యే ఉంటుంది ఈ బిల్డింగ్లోనే. ఇంకా అడ్మిషన్ బ్లాక్ ఏమో స్టార్టింగ్ వచ్చిన దగ్గర ఉంటుంది. ఈ చివరికి అయితే రావాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే సైన్స్ బ్లాక్ అనేవి ఇక్కడే ఉంటాయి. ఈ 3 floors ఏదో ఒక క్లాస్ అనేది మనం తీసుకునే గ్రూప్ బట్టి ఉంటుంది. ప్లస్ సైన్స్ బ్లాక్ కాబట్టి మనకి ఏమైనా సర్టిఫికెట్స్ ఏమైనా కావాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ డిపార్ట్మెంట్ ఉంటుంది, అక్కడికి వచ్చి తీసుకోవాలి. సర్లే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను నేను. ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ స్టాఫ్స్ ఎలాగో వస్తారు, సిగ్నేచర్ చేస్తారు, మనకి అవైలబుల్గా ఉంటారు అని చెప్పేసి. ఎందుకంటే మెమోస్ అంటేనే తతంగం బోల్డ్ ఉంటుంది. ఫామ్ అయితే తీసుకున్నాను. ఫామ్ తీసుకున్న వెంటనే మెస్ ఫీజు కట్టాలి. ఫీజు క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ వార్డెన్తో సిగ్నేచర్ చేయించుకోవాలి. ప్రాసెస్ అయితే చాలా లాంగ్ ఉంది. మార్నింగ్ రావడం బట్టి కొంచెం కవర్ అయింది. అలాగే నడుస్తున్నాను. ఈ బ్యాగ్స్ అనమాట సైన్స్ బ్లాక్ కొంచెం లాంగ్గా ఉంటుంది, మరీ అంత లాంగ్ కాదు. చెట్లు ఉంటాయి కానీ నీడు ఉండదు అన్నట్టు ఉంటుంది మా యూనివర్సిటీ. బోల్డంత స్పేస్ ఉంది కానీ రోడ్డు పక్కకు వచ్చి నీడు ఉన్నాయి అంత చెట్లు అయితే లేవు. ఇంకా పెంచితే అది ఒక షెల్టర్లో అవుతుందేమో అని చిన్న థాట్ ఉంది, కానీ ఇప్పుడు వేస్తేనే కొన్ని ఇయర్స్కి అనేది అది షెల్టర్గా మారుతుంది. ఎందుకంటే చెట్టు అనేది నీడ కోసం. అలాంటిది రోడ్డు మీదకి కొంచెం నీడ వస్తేనే నడడానికి అవైలబుల్గా అనిపిస్తుంది. ఇవి ఫ్యూచర్లో షెల్టర్గా మారచ్చు. హాస్టల్ సైడ్ అయితే వచ్చేసాం. ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ అనేది రూమ్ ఇక్కడ ఉంది. ఆడుకోవాలి ఈవినింగ్ అనుకుంటే ఐడి కార్డ్ ఇస్తే స్పోర్ట్స్ ఇస్తారు, మళ్ళీ రిటర్న్ చేస్తే ఐడి కార్డ్ అనేది మనకి ఇచ్చేస్తారు. అలా ఈవినింగ్ టైం అయితే మనం స్పోర్ట్స్ ఆడుకోవచ్చు. తర్వాత హాస్టల్, ఇది లేడీస్ హాస్టల్. వాచ్మెన్ అయితే ఉంటాడు మార్నింగ్ ఈవినింగ్ అనేది సెక్షన్స్ వారీగా. ఇక్కడ పేరెంట్స్ కూడా ఉంటారు, అంటే ఎవరైనా పేరెంట్స్ చూడడానికి వస్తే ఒక రూమ్ అనేది ఉండదు, పేరెంట్స్ రూమ్. అక్కడైతే మనం మాట్లాడవచ్చు. ప్లస్ ఆర్గానిక్గా ఉంది, కొన్ని ప్లాంట్స్ పెంచుతున్నారు మామిడికాయ, ఇంకా ఫ్రూట్స్ అనేవి ఉంటాయి సరౌండింగ్ సైడు. కొంచెం నీట్గా ఉంది. ఇప్పటికి గ్రాస్ అయితే పెరిగే కొద్ది కట్ చేసేస్తుంటారు. ప్లస్ రూమ్కి అయితే వచ్చేసాం. మేడంతో మాట్లాడాం, మనం ఫీజు కట్టాలి ఇలా అని చెప్పేసి. వాళ్ళు ఎంత కట్టాలి అనేది చెప్పారు మనకి. సరే అని చెప్పేసి మొత్తం చెక్ చేసాం. మన ఫీజు అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన కన్నా ఎక్కువే ఉంది. కామన్ మెస్ బిల్ అని మేము ఉండేటప్పుడు వేసేవారు, ఇప్పుడైతే కామన్ మెస్ బిల్ తీసేశారంట. ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులకే మెస్ బిల్ వేస్తున్నారు. మేము వచ్చేసినప్పటి నుంచి ఇంకా కామన్ మెస్ బిల్ అని అన్నారు కాబట్టి మాకు కామన్ మెస్ బిల్ పడిపోతుంది. 8 days ఉన్నా అది అనవసరం. మెస్ ఫీజు క్లియర్ చేస్తాను. ఫస్ట్ వార్డెన్తో సిగ్నేచర్ చేయించుకోవాలి, నెక్స్ట్ లైబ్రరీ, తర్వాత మన డిపార్ట్మెంట్ హెచ్ఓడి, తర్వాత ప్రిన్సిపల్. ఈ 4 ప్రాసెస్ అవుతేనే మనకి మన ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అనేవి ఇస్తారు. ప్లస్ ఎవరైనా సర్టిఫికేట్ కోసం వస్తే ఈ 4 కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్స్ తీసుకోండి. ప్లస్ ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే బెస్టే చెప్పాలి. నాలెడ్జ్ అనేది మనమే గెయిన్ చేసుకోవాలి. ఈ కాలేజ్ ఆ కాలేజ్ అని ఏమి ఉండదు. ప్లస్ మనం ఇప్పుడంతా పర్సంటేజ్ కాబట్టి మనం నాలెడ్జ్ బట్టే బేస్ అయి ఉంటుంది, కాలేజ్ బట్టి కాదు. మళ్ళీ అన్ని ఫెసిలిటీస్ కావాలంటే
యూనివర్సిటీ బెస్ట్ కాలేజ్ చూసుకొని మీరే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇది స్టేజ్ కాబట్టి మీకు బెస్ట్గా అనిపించేదే జాయిన్ అవ్వండి. ప్లస్ నన్నయ్య యూనివర్సిటీలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో షేర్ చేయండి. ఎవరికైనా ప్రొవిజనల్లో తీసుకోవడానికి వచ్చే వాళ్ళకి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ప్రాసెస్ అనేది. ప్లస్ ఏదైనా ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి ఏమైనా డౌట్స్ ఉంటే మీకు హాస్టల్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్టు లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్.